సెకండ్ లెసన్ అయిపోయింది, థర్డ్ లెసన్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ లెసన్ ఏంటి అని అంటే చెప్పనా? డిస్టర్బ్ చేయద్దురా క్లాసెస్, ఓకేనా? జ్ఞానము. ఫోర్త్ లెసన్ ఏంటంటే జ్ఞానము, మృదుత్వం. జ్ఞానము, మృదుత్వం. ఓకేనా? ఓకే. మృదుత్వం అంటే ప్లీజ్ అల్లరి చెయ్యొద్దు అని చెప్పాను. ఓకే, అల్లరి చెయ్యొద్దు అని చెప్పాను. అల్లరి చెయ్యొద్దు, అల్లరి చెయ్యొద్దు. ఎంతసేపు మాట్లాడుతున్నావా? సారీ ప్లీజ్ లాడ్డానా. సారీ అండి, నేను వీడి పేరు మర్చిపోయాను. నీ పేరేంట్రా? నీ పేరు? వీడి పేరు తెలియదా నీకు? కొంచెం బయటికి రామ్మా, నీ చేతులు చూపి. అబ్బా, ఏసే నీకు ఇంత మంచి చేతులు, ఇంత చక్కని పెద్ద మూతి, ఎంత చక్కని ముక్కు, ఎంత చక్కని కళ్ళు. ఓకేనా? చక్కని ఫేస్ ఇచ్చాడు కదా ఏసయ్య. నీ ముఖం ఇందాక వాడావా నువ్వు? ఓకే, సరే నీ పేరు చెప్పు. నీ పేరే అమ్మా? పేరు? నీ పేరు షైనీనా? నువ్వు పింక్ బ్యాండ్ పెట్టుకునేసరికి పింక్ అనుకున్నాక నేను. ఓకే ఓకే, సరే షైనీ, నువ్వు నిన్న వచ్చావా బిజినెస్కి? అవునా? సరే కానీ నువ్వు వచ్చావు, నీ తమ్ముడు రాలేదు. డివోషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు. నువ్వు సాంగ్స్ దగ్గర నుంచి ఉన్నావా? ఓకే ఓకే, వెరీ గుడ్. సరే సరే, అరే మీ తమ్ముడు కొంచెం రమ్మని చెప్పరా. షైనీ, షైనీ, వాడు నేను పిలుస్తున్నా కూడా రావట్లేదురా. షైనీ, నా అందుకే వీడు వస్తే కొంచెం చికాకు. నేను సండే స్కూల్ టీచర్ని రా. షైనీ, నేను సండే స్కూల్ టీచర్ని. చూసావా ఎంత చక్కగా మాట్లాడుతుందో షైనీ. నేను నిన్న టింకు ప్రైజ్ ద లార్డ్ అన్నాను. ఏమన్నాడో తెలుసా? పిల్లలు మీకు అన్న వాళ్ళు ఎప్పుడైనా కనపడినప్పుడు ప్రైజ్ ద లార్డ్ అంటారా? ఎలా అంటారు? షైనీ లాగా ప్రైజ్ ద లార్డ్ అన్నయ్య, ప్రైజ్ ద లార్డ్ అక్క అంటారు. నువ్వేనా ప్రైజ్ ద లార్డ్ అంటావు? నువ్వు సరే సరే, నువ్వు కొంచెం ఇట్లా, నువ్వు కొంచెం ఇట్లా, ఇంకొంచెం ఇట్లా. నోరు తెచ్చాడు, నోరు మీ నోరు తెరువు, నోరు మీ. చూసావా ఎంత విధేయతం? ఒరే నువ్వు నోరు తెరవరా, ఒరే నువ్వు నోరు తెరవరా. ఇటు చూడు, ఇటు ఇటు. ఏ బాబు, ఏ బాబు, హలో. కొంచెం సాఫ్ట్ గా మాట్లాడరా. అరే ఇప్పుడు మన లెసన్ ఏ మృదుత్వం, సాఫ్ట్ గా మాట్లాడాలి. వీడేంటి ఇంత హార్డ్ గా మాట్లాడుతున్నాడు? బాబు షైనీ, నువ్వు నోరు మూసే, నువ్వు నోరు నేను కూడా మిగిలాతారే, నువ్వు నోరు మూసేమ్మా. ఓకే బాబు,
రాలేదు నువ్వు? నా ఇష్టం. అరే శైలి, టింకు గారు ఎందుకు రాలేదు నిన్న? ఆగు. అరే కొంచెం సాఫ్ట్ గా మాట్లాడరా టింకు. నిన్న మమ్మీతో వీడియోస్కి వెళ్తానని చెప్పి నాతో పాటు వచ్చాడన్నయ్య. మధ్యలో వాడి ఫ్రెండ్స్ వచ్చి క్రికెట్ ఆడడానికి తీసుకెళ్తారన్నయ్య. ఎండ ఎలాగుందో తెలుసా టింకుగా? నా ఇష్టం, నీకెందుకు? నన్ను చూస్తే మా సండే స్కూల్ పిల్లలందరూ చాలా రెస్పెక్ట్ ఇస్తారా. వీడేంట్రా ఇట్లా మాట్లాడుతున్నాడు? ఒరే ఎంత ఎండలోకి వెళ్ళి ఆడితే జ్వరం వస్తుందిరా, ఎండ దుప్ప తగులుతుంది. నాకేం రాదు, నాకు హాయిగా ఉంటది. హాయిగా ఉంటుందా? హాయిగా ఉంటుందా? అరే అలా మాట్లాడద్దురా టింకు, అలా మాట్లాడద్దురా, మంచిగా మాట్లాడాలిరా. పిల్లలు ఎలా మాట్లాడాలిరా? ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, గుడ్ ఆఫ్టర్నూన్. లెసన్స్ మంచి విన్నారా నాన్న? అది మాట్లాడతాం. అరే టింకు, లెసన్ మంచి విన్నావా? గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇలా మాట్లాడతారా మనం? అసలు ఏసే పిల్లలు అసలు ఇలా ఉండకూడదు. వీళ్ళందరూ ఏసే పిల్లలు కాబట్టే చూడు, ఇంత ఎండున్నప్పటికీ కూడా వీళ్ళంతా సైలెంట్ గా ఉన్నారు చూడు. అరే పింక్ ఆఫ్ సైలెన్స్ రా. మా పిల్లలు వెళ్ళిపోయారు సార్, అందరు వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిపోయారు. చూసావు ఎంత సైలెంట్ గా ఉందో? నువ్వు ఉంటే ఒకేసారి 1000 గాడిదలో చరిచినట్టే ఉంది అసలు. పిల్లలు, మా పిల్లలు వచ్చేసారు. ఏమైంది అనుకుంటా వాళ్ళు వచ్చేసారు. లేదు టింకు ఒక మాట. అరే శైని, అరే మీ ఇద్దరు కలిసి వెనక కూర్చోండి, ఓకేనా? ఈ రోజు ఒక మంచి లెసన్ చెప్తున్నాను, ఓకేనా? అరే టింకు, నేనేం పాఠం చెప్తున్నా తెలుసా? నేను శ్వేతక్క పాటల గురించి నాకు తెలియదు కానీ నెక్స్ట్ ఇయర్ స్నాక్స్ ఇస్తున్నారు. వీళ్ళు ఒక్క యాక్షన్ సాంగ్ చేయలేదు, ఒక్క లెసన్ వినలేదు. అరే ఇలాంటి పిల్లలతో మనం సంభాషణ చేసామనుకో, మనం కూడా అలానే హార్ష్ గా మాట్లాడతాం. చెప్పు, సరే చెప్పు. శైలి నేర్పోవాకమ్మా, అమ్మా శైలి నేర్పో. శైలి టింకు, శైలికి ఫిట్స్ వస్తున్నాయి బాబు. బాబు టింకు నా మాట చూడు, ఈ రోజు నువ్వు నిన్న కనుక వీబీఎస్కి వచ్చింటే వీళ్ళందరికీ ఒక మంచి ఒక థీమ్ నేర్పిస్తున్నాం తెలుసా మేము? జ్ఞానము. ఏంటి చెప్పు, నాకు తిరగట్లేదా? జ్ఞానము. 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 అరే జ్ఞానమా? ఎంత సాఫ్ట్ గా ఉన్నారా మీరు? అది అలాగనే అది
జ్ఞానము. యాడ్ తెలుసు చెప్తాను. జ్ఞానము. పోనీ చూడు, విజ్డమ్. విజ్డమ్. చెవులు పోయాను నీకు. నార్మల్ ఫస్ట్ నార్మల్ చెప్తా. పళ్ళు కూడా రావడేడు. నోరు చెప్తాను. చెవులు వినిపించు చాలు, చెవులు తెరువు చాలు, నోరు అని తెరవటం కాదు. ఈసారి విజ్డమ్. Wisdom. విజ్డమ్. Wisdom. మళ్ళీ విజ్డమ్ అంటాడండి. విజ్డమ్. ఇక చూడు, జ్ఞానములో 2 రకాలు ఉంటాయి చెప్పాను నేను నిన్న కదా. ఒకటి ఏంటి పిల్లలు? ఒరే కాదునా, ఒరే టిప్పు కొద్దిసేపు బాగా. అవును, హెయిర్ స్టైల్ పేరేంటి? ఏ కాంగో? చించాంగ్ అంటారు ఆ పిల్లలు. సరే మనకు అదంతా వదిలే కానీ, అరే జ్ఞానంలో మనం 2 నేర్చుకున్నాం కదా. ఎలాంటి రకాల జ్ఞానాలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం. ఒకటి ఇంగ్లీష్ లో చెప్పండి. చెప్పు షైని. చెప్పురా షైని. ఏంట్రా షైని? నువ్వు కూడా తప్పు చెప్తున్నావు ఏంట్రా? ఓ ఎస్, నేను నాలెడ్జ్ అనేది వెళ్ళలేదురా కదా పిల్లలు. ఒకటి నాలెడ్జ్, రెండోది ఏంటి కదా. నాలెడ్జ్ కావాలి మనకి, విజ్డమ్ కూడా కావాలి కదా మనం నేర్చుకుని. అరే టింకు విను. ఒరే నాలెడ్జ్ విజ్డమ్. సరే నువ్వు విను. అరే నాలెడ్జ్ అనేది ఎక్కడిది? భూ సంబంధమైనది. విజ్డమ్ అనేది పర సంబంధమైనది కదా. సో విజ్డమ్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? నీకులాగా ఉండరు. బిహేవియర్ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. అర్థమైందా? విజ్డమ్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ బిహేవియర్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారా లేదా? ఒరే ఇవి మేము చెప్తూ ఉన్నాం. ఓకేనా? కనుక నువ్వు షైని వెనక్కి వెళ్ళి కూర్చోడు. ఓకేనా? జ్ఞానం కలిగిన పిల్లలు ఎవరెవరు ఎలాగున్నారో ఈ 2 days నుంచి మేము చెప్తానే ఉన్నాం. ఓకేనా? అవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? మొట్టమొదటిసారి మంచిగా మాట్లాడుతున్నారు. అవునా? మా పిల్లలు బాగున్నారా? రీజన్ ఏంటో తెలుసా? వాళ్ళకు జ్ఞానం ఉంది, వాళ్ళకి పరసంబంధమైన జ్ఞానం ఉంది. అదంతా బైబిల్ చదువుతున్న ద్వారా వాళ్ళకి వస్తూ ఉంది. అవే చెప్తున్నాను నీకు. నువ్వు జాగ్రత్తగా ఇప్పుడైనా విన్నావనుకో, ఓకేనా, నీకు ఎలా ఉండాలో అనేది తెలుస్తుంది. ఓకే సరే, మరి అదే మంచిగా మాట్లాడాలి కదా. ఏసే పిల్లలు పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు. శైలిగా లాగా నీట్గా సాఫ్ట్గా మంచిగా మాట్లాడు. మనం ఎంత మంచిగా మాట్లాడితే మనతో వాళ్ళు అంత మంచిగా మాట్లాడతారు. ఓకేనా? సరేనా? మరి వెనక్కి కూర్చుంటావా? ఎవరి దగ్గర కూర్చుంటాం? ఎవరు? ప్రేమ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటావా? ఓకే వెళ్ళిపో. ఎవరు నాన్న? ప్రేమ అంటే ఎవరు ఇక్కడ? ఓకే, ప్రేమ అనే దగ్గర ఉంటున్నావా? ఓకే వెళ్ళిపో. బాయ్ బాయ్. టాటా. ఓకే, బాబాయ్ అంటే పిన్ని అత్తయ్య అంటున్నావు అంటారు. వెళ్ళిపోరా. ఓకే పిల్లలు
బాయ్ బాయ్ టిక్కు బాయ్. బాయ్. అరే అన్నయ్య మరి నేను నువ్వు రోజు VVS వస్తావు కానీ నాకు గ్రీన్ టీ షర్ట్ ఇస్తారా? టిక్కు గాడి కంటే గ్రీన్ టీ షర్ట్ ఇస్తానా? అన్వేషణ నాకు ఇవ్వలేదు అన్నయ్య. నువ్వు రేపు రా నీకు బ్లాక్ టీ షర్ట్ ఇప్పిస్తాను. అన్న గ్రీన్ టీ షర్ట్ కావాలి. అది బ్లాక్ ఒకటే ఉంది, గ్రీన్ లేదు. సరే ఏదో ఒకటి. అన్న బ్లాక్ అయినా ఉందా కనీసం? ఓకే బ్లాక్ ఉందంట. అన్వేషణ నేను చెప్పమని నేను నమ్మను మాట. అన్వేష్ నీ టీ షర్ట్ ఇచ్చేస్తావు పోనీ. ఓకే రేపు అన్వేష్ షర్ట్ లేకుండా ఇచ్చేస్తున్నాడు. ఓకే థాంక్యూ అన్నయ్య. బాయ్ అన్నయ్య. ఓకే బాయ్. ఐ లవ్ యు అన్నయ్య. అన్వేషణ అన్వేష్ అన్నయ్య బాగా ఫ్యాన్స్ ఉన్నారు. ఐ లవ్ యూ అన్నయ్య. ఐ లవ్ యూ అన్నయ్య.